హలో ఫ్రెండ్స్, మేము వేయి స్తంభాల గుడికి వెళ్ళాము. ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. వేయి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో హన్మకొండలో ఉంది. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1163లో కాకతీయ రాజైన రుద్రదేవుడు కట్టించాడు. అప్పుడు ఆలయాలకు ఏ రాజు కట్టిస్తే ఆ రాజు పేరు పెట్టేవారు. అందుకే ఈ వేయి స్తంభాల గుడిని రుద్రేశ్వర ఆలయంగా పిలిచేవారు. ఇక్కడ మనకు కోనేరు కనిపిస్తుంది. దీనినే దిగుడు బావి అని కూడా అంటారు. ఇది లింగాకృతిలో ఉంటుంది. ఈ కోనేరు పూర్వకాలంలో హన్మకొండ, వరంగల్ పట్టణాలకు నీళ్లు అందించింది. ఇప్పుడు ఈ నీటిని దేవతారాధనకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ దేవాలయాన్ని శివుడు, విష్ణువు, సూర్యుడు ముగ్గురు దేవుళ్లకు కలిపి కట్టించారు. అందుకే దీనిని త్రికూటాలయం అని కూడా అంటారు. ఈ దేవాలయంలో ముగ్గురు దేవుళ్లకు 3 వేరువేరు గర్భగుడులు ఉన్నాయి. శైవ విష్ణువులకు భేదం లేకుండా కట్టిన దేవాలయం ఇది. శివుడు, విష్ణుమూర్తి, సూర్యదేవుడు ముగ్గురు దేవుళ్లకు ఒకటే వాహనంగా విష్ణువు ఆలయం ఎదురుగా నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. ఎక్కడైనా శివాలయం ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ ఒక్కచోటనే ముగ్గురు దేవుళ్లకు ఒకటే వాహనంగా నందీశ్వరుణ్ణి పెట్టారు. విష్ణువు ఆలయం ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. నంది చూపులు సూర్యాలయం వైపు ఉంటాయి. చెవులు శివాలయం వైపు ఉంటాయి. నల్లరాతితో చేసిన ఈ నంది విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. అది ఒక లోహంలా మెరుస్తుంది. ఈ నంది విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయం లోపల చాలా అందమైన రకరకాల డిజైన్లతో ఉన్న చాలా స్తంభాలు ఉంటాయి. ప్రతి స్తంభం మీద నర్తకులు, ఏనుగులు, దేవతల బొమ్మలు చెక్కబడి ఉంటాయి. అందుకే ఈ దేవాలయాన్ని వేయి స్తంభాల గుడి అని పిలుస్తారు. ఈ గుడి నల్ల గ్రానైట్ మరియు డోలరైట్ రాళ్లతో కట్టించారు. సిమెంట్ వాడలేదు. రాళ్లను ఒకదానితో ఒకటి అమర్చారు. ఇసుక పునాదుల మీద స్టోన్ లాకింగ్ సిస్టమ్ ద్వారా కాకతీయులు ఇలా ప్రత్యేకంగా నిర్మించారు. ఈ దేవాలయంలో గోడల మీద, స్తంభాల మీద, పైకప్పు మీద చాలా అందమైన దేవతల, నాట్యకారుల బొమ్మలుంటాయి. కొన్ని స్తంభాలను కొడితే సంగీతంలాగా శబ్దం వస్తుంది. కాకతీయులు నీటిపారుదల మరియు దేవాలయాలు కట్టడంలో చాలా గొప్పవారు. వరంగల్ కోట, రామప్ప గుడి, వేయి స్తంభాల గుడి ఇవన్నీ వాళ్ళ శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనాలు. కాకతీయులు ఈ ఆలయాన్ని చాళుక్య ద్రావిడ శైలిలో కట్టించారు. కాకతీయుల కాలంలో 11వ, 13వ శతాబ్దంలో ఇది చాలా ముఖ్యమైన మత మరియు సాంస్కృతిక కేంద్రంగా ఉండేది. 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ల దాడుల్లో కొంత దెబ్బతింది. ఈ దేవాలయానికి ఎదురుగా కళ్యాణ మండపం కట్టించారు. ప్రస్తుతం ఈ ఆలయంలో పూజలు అందుకుంటుంది శివుడు మాత్రమే. ఇక్కడ విష్ణు ఆలయం, సూర్యాలయంలో విగ్రహాలు ఉండవు. అప్పట్లో పంచలోహ విగ్రహాలు ఉండేవి. అవి బంగారం కంటే ఎక్కువ ఖరీదుగా ఉండేవి కాబట్టి దండయాత్రలో వాటిని ధ్వంసం చేసి తీసుకెళ్లారని చెప్పడం జరిగింది. కాకతీయులు ఈ గుడిని భూకంపాలకు తట్టుకునేలాగా నిర్మించారు. ఈ స్తంభాల పైన ఉన్న డిజైన్లలో దారం పట్టేంత సందులు ఉండడం చాలా విశేషం. ఈ వేయి స్తంభాల గుడి తెలంగాణకు గర్వకారణమని చెప్పవచ్చు. ఇప్పుడు ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నం.
రామప్ప గుడితో పాటు యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. రాజు తన పేరుతో ఒక గొప్ప కీర్తిక్షేత్రం నిర్మించాలని, అలాగే 3 మతాల ప్రజలను ఒకే చోటికి తీసుకురావాలని రాజు ఉద్దేశం. 1000 స్తంభాల గుడి అంటే కేవలం రాళ్ళ కట్టడం మాత్రమే కాదు, కాకతీయుల జ్ఞానం, కళ, భక్తి అన్నీ కలిపిన ఒక అద్భుతం. 800 ఏళ్లు దాటినా ఇప్పటికీ నిలబడి ఉండడమే దీని గొప్పతనం. కాకతీయులు చాలా గొప్పవారు. ఎందుకంటే సూర్యుడు ఉదయించినప్పుడు గర్భగుడిలోకి నేరుగా కాంతి పడేలాగా డిజైన్ చేయించారు. అలాగే లోపల ఎప్పుడు చల్లగా ఉండేలా గుడి చుట్టూ నీటి కుంటలు, ఉష్ణోగ్రత కంట్రోల్ కోసం ఇలా తీర్చిదిద్దారు. ఈ 1000 స్తంభాల గుడి చూసిన తర్వాత నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.